హాయ్ హలో నమస్తే విజయ ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఇంతవరకు మన వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, అదేవిధంగా లైక్ చేస్తున్న వారికి, కామెంట్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన టాపిక్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ తెలంగాణ డిఎస్సి పోస్ట్ పోన్ ఉంటుందా లేదా, ఉంటుందా లేదా. గత కొద్ది రోజులుగా తెలంగాణలో టీచర్ల కింద ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మాకు పోస్టుల సంఖ్య పెంచాలి, చాలా తక్కువగా ఉంది, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ ప్రభుత్వం పైన ప్రశ్నలు ఆడడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఈ డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తూ మాకు పోస్టుల సంఖ్య కూడా పెంచాలని చెప్పేసి వినమ్రపూర్వకంగా వాళ్ళు విన్నవించుకుంటున్నారు. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి కూడా పోస్టుల సంఖ్య పెంచాలి, అదేవిధంగా సమయం సరిపోవటం లేదు, వాయిదా వేయాలి. పోస్టుల సంఖ్య పెంచుతూ వాయిదా వేయాలి. ఇది డిఎస్సి గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి కొంత సమయం అనేది ఇచ్చినట్లయితే ఎంతోమంది నిరుద్యోగులు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు, వీళ్ళంతా అక్కడ తమదైన శైలిలో పోరాటం అనేది చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం చాలామంది డిఎస్సి అనేది తెలంగాణలో చదవడం జరుగుతుంది. అయితే నేను అడగబోయే ప్రశ్న, తెలంగాణలో లోక్సభ స్థానాలు ఎన్ని? ఈ ప్రశ్నకి కామెంట్ పెట్టండి. చాలా కొద్ది కాలంగా డిఎస్సి పోస్ట్ పోన్ ఉంటుందా ఉండదా అనే సందిగ్ధంలో కొంతమంది చదువుతున్నారు కావచ్చు, కొంతమంది చదవకుండా ఈ పోస్ట్ పోన్ ఉంటుందిలే అని చెప్పేసి చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నవారు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ పోస్ట్ పోన్ ఉంటుందా లేదా, ఉంటే ఓకే, చక్కగా మీకు సమయం దొరుకుతుంది, ఇంకా రివిజన్ చేసుకోవచ్చు, కొత్తగా వచ్చిన వారు కూడా చదవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏంటి? అంటే మిమ్మల్ని ప్రశ్నించొద్దని కాదు ఇక్కడ ఉద్దేశం. మీరు విద్యార్థి సంఘాలకు కావచ్చు, అక్కడ ఉన్న యువతకు కావచ్చు, కొంతవరకు చదువుకున్న కొంతవరకు సహకరిస్తూ మీరు కాన్సన్ట్రేషన్ చదువును విడిచిపెట్టొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఎగ్జామ్ పొరపాటున జరిగితే పరిస్థితి ఏంటి? మీరు కొంతవరకు మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టండి, జరగవలసింది ఎలాగో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు, కొంతమంది యువత కావచ్చు, దానికోసం పోరాడుతున్నారు. చదువుకున్న వాళ్ళు కొంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేయండి. కంప్లీట్గా మీరు పోస్ట్ పోన్ అవుతుంది అనే ఒక నమ్మకంతో కంప్లీట్గా మీరు చదవకుండా ఉండిపోతే ఒకవేళ ఎగ్జామ్ పెడితే చాలా లాస్ అయిపోతారు. ఎంతో కొంత చదువుతూ, ఎంతో కొంత కదా 90% చదువుతూ 10% మాత్రమే పోస్ట్ పోన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అప్పుడే ఒకవేళ ఎగ్జామ్ పెడితే పరిస్థితి ఏంటి? మనం సక్సెస్లో ఉండకపోతాం. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటో, నెక్స్ట్ ఈ డిఎస్సి అయినట్టు ఇంకో డిఎస్సి పెట్టొచ్చేమో. ఏది ఏమైనప్పటికీ డిఎస్సి వాయిదా వేయాలనేది మంచి నిర్ణయం. కాకపోతే మరి ఎందుకు ఆలోచిస్తున్నారో అనేది ఆ పెద్దల నిర్ణయం. ఏదేమైనప్పటికీ మా తరపు నుంచి డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం. అదేవిధంగా తెలంగాణలో లోక్సభ స్థానాలు ఎన్ని, అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఒక డిఎస్సి చూసుకుంటే ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వకపోతే పరిస్థితి ఏంటండి? ఆగస్టు యాక్చువల్గా జూలై 15th నుంచి ఆగస్టు 5th వరకు ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మాకు ఎన్ని రోజులు లేదు, ఆల్రెడీ ఇది ఏంటిది జూలై 7th, ఈరోజు జూలై 7th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకేముంది, ఇదొక 8 రోజులు, ఇదొక 4 days అనుకోండి, 4 days, మరి 12 days ఉంది మీకు ఎగ్జామ్కి. ఆల్రెడీ 12 days ఉంది. ఈ 12 daysలో కొత్తగా చదివేది ఏమి ఉండదండి, అంతా రివిజన్ చేసుకోవాలి. ఈ సమయంలో మీరు బాగా చదువుకొని పోస్ట్ పోన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దీనికి పగలంతా మీరు కేటాయించేస్తే పరిస్థితి ఏంటి? ఎంతో కొంత ఒక అరగంట ఎంతో కేటాయించండి. దయచేసి అక్కడ ఉన్నవాళ్ళు చూసుకుంటారు, విద్యార్థి సంఘ వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కొంత సపోర్ట్ మాత్రం ఇవ్వద్దనట్లేదు. ఎందుకంటే మీకోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ చదువుని నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. ఎగ్జామ్ జరిగితే పరిస్థితి ఏంటి? 12 days ఉంది. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఆల్రెడీ కొద్ది రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. మీకు అనుకున్న రీతిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాకపోతే 12 days ఉంది.
మీరు రివిజన్ చేసుకోవాలి. దయచేసి మీరు చదువుతూ దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. చదువు మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. సో విజయ ఫ్యామిలీస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.